ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కొంచెం హుషారుగా చదువుతాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, నేను చెప్పాల్సిన ఏం లేవు. ఎందుకంటారా, వాక్య రీతిలో నేను శనివారం మాట్లాడాను, మాట రీతిలో ఆదివారం మాట్లాడాను. ఇక మీతో నేను మాట్లాడాల్సింది ఏం లేదు. హల్లెలూయా చెప్పండి. కానీ కొంచెం మీతో అలా పాడి మళ్ళా 2 మాటలు నేను చెబుతాను. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృప చేతనే మమ్ము బ్రతికించితివి యేసయ్యా.
నీకేనయ్యా నీ స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హుషారుగా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో గత వారం మాట్లాడాను, కానీ ఇంకా కొత్త వాళ్ళు ఒక 4-5 వచ్చినట్లే కదా, వేరే ఊరు వాళ్ళు రాలేదు కదా. దేవుని కృప ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం చదువుకుందాం. ముందు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఇంకా లేదు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరం ఈ సంవత్సరం చేసినట్లుగా ఈ సంవత్సరం దేవుడు ఈ విధమైన స్థితిలో మహిమకరంగా జరిగించాడంటే అత్యధికమైన అభివృద్ధి కదా. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయాలలో ఏ విషయాల్లో కూడా తక్కువ లేదు. కావలసింది కొంచెమే, కానీ స్థలం మొత్తం దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. వాక్యం కొంచెమే చెప్పాలి, కానీ దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు పోలీసులు అధికారులతో మాట్లాడినప్పుడు కొంచెం సమయం పట్టింది, కానీ వారి ద్వారానే అనేకమైన ప్రాంతంలో దేవుడు కార్యం జరిగించాడు. ఆమేన్. ఇలాంటి విషయాలలో దేవుడు అనేకమైన మన కార్యాలు చేస్తూ ఉన్నాడంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. అభివృద్ధి ఎలా అని చెబుతూ ఉండొచ్చు. గత జనవరి పోస్టు నెలలో చెప్పినట్లుగా ఆ పోస్టు తారీఖు చెప్పినప్పుడు మన జీవితాలలో అభివృద్ధి అంటే లోక సంబంధమైన అభివృద్ధి కాదు, మనకు కావలసింది ఆత్మ సంబంధమైన అభివృద్ధి కావాలి. ఆమేన్. అంటే అనేక మందికి ఒక మాదిరికరంగా మన జీవితాలు ఉండాలి, అలాగే అనేక మందిని మనం బ్రతికించేవారిగా మార్చబడాలి. ఇలాంటి కృప మనకు ఇచ్చాడు. చెప్పినట్లుగా ప్రతి విషయాల్లో దేవుడు తోడుగా ఉంచి ప్రతి కార్యాలను జరిగించాడా లేదా? వాహనం కావాలన్నాడు, వాహనం కావాలని ప్రార్థన చేశాం, మరి దేవుడు కొత్త వాహనాన్ని ఇచ్చాడు. అసలు పని కాకుండానే పూర్తి కాకుండానే దేవుడు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. ఆమేన్, ఎంత ధన్యత. ఏ విషయాన్ని దేవుడు విడిచిపెట్టలా. ప్రతి పరిచారకులు జ్ఞాపకం చేసుకున్నాడు. లోకంలో ఉన్న వారిని, లోపల ఉన్న వారిని, ప్రతి ఒక్కరితో ఒక సమాధానకరమైన పరిస్థితిని తీసుకొచ్చి ఒక సమాధానకరమైన పరిచర్య చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇట్టి కృప మనకు అనుగ్రహించాడు. నేను ఒక మాట చదువుతాను. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదవు. ఆమేన్, హల్లెలూయా. ఎంత కష్టపడ్డామే, మరి దేవుడు మాత్రము తగిన ప్రతిఫలము అనుగ్రహించాడు. మనకు కావాల్సింది లోక సంబంధమైన అభివృద్ధి కాదు, ఆత్మ సంబంధముగా అనేక మంది పట్ల ఆత్మీయత దాహాన్ని తీర్చడానికి దేవుడు ఒక్కొక్క సేవకుని బలపరిచి అనేక మందిని బలపరచడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని దినాలు జ్ఞాపకం చేసుకుంటే సేవకులు కొన్ని స్థితులను బట్టి అడిగిన వారిని, గొప్పవారిని దేవుడు ఆపేశాడు, అడగని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఎన్నిక లేని వాడిని ఎన్నుకున్నాడు దేవుడు. మనం మన స్థితిని బట్టి ఎవరిని తీసుకొచ్చాలా అని ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితిలో ఎవరు తీసుకొచ్చారో జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తిని కేరియే మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ దాహం 12 దాటినా ఆగట్లేదు. అది దేవుని సన్నిధిలో మనం అంతగా ఆత్మీయత దాహంలో ఉన్నామని మనకు అర్థం. అది
సేవకుడి యొక్క భారము ఒక్క మాట అయినా నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. దగ్గర 15 సంవత్సరాల పైన ఆ గుంటూరులో సేవకుల యొక్క మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఈ యొక్క అనిల్ కుమార్ గారు ఆయన పెట్టిన భారము, అక్కడున్న పరిస్థితిని బట్టి అందరికీ ఆ సేవకులు వచ్చారు. ఆయన ఏం చెబుతున్నాడు తెలుసా? ఒక్క నిమిషం అని చెప్పి బతిలా వాడుకుంటున్నాడు. ఎందుకు ఆ భారం? ఒక్క మాట అయిన వారికి దొరికితే ఇంకా అనేక మందిని బ్రతికిస్తారని. ఆమేన్, హల్లెలూయా. మరి ఒక్క మాట కాదు, మన జీవితాలలో 10,000 మాటలు దేవుడు అనుగ్రహించాడు. అనేక మంది నశించిపోతున్న ప్రతి ఒక్క ఆత్మ పట్ల దేవుడు అనేకమైన కార్యాలు జరిగించాడు. కేరీ చెప్పిన మాట ప్రకారం జ్ఞాపకం చేసుకుంటే, దైవజనులు ఫోన్ చేసి చెప్పిన మాట ఏమిటంటే, ఒక తాగుబోతును దేవుడు మార్చాడని. ఆ వాక్యాన్ని విని దేవుడు ఎంతగా ఆ విధమైన స్థితిలో దేవుడు వాడుకుంటున్నాడు. అయితే నేను చెప్పిన మాట పోయిన గత 4 వారాల క్రితం గుర్తులేదు, ఈస్టర్ పండగ ఆదివారం బల్లారాధన అప్పుడు చెప్పే ఒక మాట, నేను అనుకోవద్దు, మనం అనుకుందాం, మేము అనొద్దు, మనది అందాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు అంటే ఇది ప్రాణం విడిచే అంతవరకు దీనిని ఈ విధమైన స్థితిలో కొనసాగించబడితే మంచిది, మేలుకరమైనది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట అది మీ జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. అక్కడ పైన ఉన్న వాట్స్ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ యొక్క చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇక్కడున్న యవనస్తులందరూ కూడా దేవుడు దర్శించి, ఈ గత సంవత్సరంలో దేవుడు అనేక మందిని కష్టపడిన ఆ కష్టములో వారి జీవితాలలో ఈ యొక్క కష్టాన్ని దేవుడు చూసి వారిని దేవుని యొక్క సన్నిధిలో ఒక త్రోవ మార్గంలో వారిని అభివృద్ధి కలగజేయడానికి ఒక మార్గాన్ని చూపించిన మార్గంలో వారు నిలిచిన దాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఎందుకంటే లోకంలో తమ యొక్క జీవితాలలో ఏటికి అప్పగించుకుంటూ ఉంటారంటే, ఒక నశించిపోతున్న దానికి అప్పగించుకుంటూ ఉంటారు. తాగుదామంటే 4 వస్తారు, కానీ దేవుని యొక్క పని కంటే ఎవరు రారు. కానీ ఈ పరిస్థితుల్లో కూడా కొంతమంది యవనస్తులను దేవుడు దర్శించి, ఆ యవనస్తులను దేవుడు ఈ యొక్క ఆత్మీయత స్థితిలో, ఈ యొక్క నిత్య జీవ పండుగలలో దేవుడు వాడుకున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ మాట దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కన్నులు